అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే ఆ మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు. బంధువులు, దూరపు బంధువులు ఎవరిని చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దూర బంధువు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధువు ఉంటాడు. సొంత అన్నదమ్ములకే ఆదాయాల పంపకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిల్లలే కదా అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి తగాదాలుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టి, పార్టీలకు వెళ్ళి ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకండి. ఈ దిక్కుమాలిన ప్రయత్నాలతోనే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి నిక్కచ్చిగా ఈ ఇసుక మాఫియాలో కానీ, లీజుల మాఫియాలో కానీ గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయడానికి